ఎన్ని రాడ్లు సార్. డబుల్ స్మార్ట్. ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ దింపిన రాడ్ ఇంకా బయటికే రాలేదు. అయినా కూడా ఇంకోటి దింపించుకోవడానికి వెళ్ళా చూడు, అది అట్లుంటుంది మనతోని. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ బాగానే ఉంది. స్టెప్ అమార్ సాంగ్లో రామ్ ఎనర్జీ అద్దిరిపోయింది. అండ్ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ తప్ప ఏం లేదు గైస్ మూవీలో. ఈసారి మన శర్మ గారు కూడా చేతులు ఎత్తేశారు. సెంటిమెంట్ కూడా కొంచెం ట్రై చేశారు, కానీ నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఆ హీరోయిన్ క్యూట్గా ఉంది, కానీ చాలా ఇరిటేషన్ తెప్పించింది. ఆమె డబ్బింగ్ అస్సలు బాలేదు. పూరి గారు విజేంద్ర ప్రసాద్ గారి మాట వినాల్సిందండి. ఆయనే కాదు, మీలాంటి ఇండస్ట్రీని ఏలిన డైరెక్టర్స్ ఇలాంటి రాడ్ సినిమాలు తీస్తుంటే మీ ఫ్యాన్స్గా మాకు కూడా చాలా బాధ చేస్తుంది సార్. సింపుల్గా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక పెద్ద డాన్ ఉంటాడు, బిగ్ బుల్. ఆయన చనిపోతున్నాడని తెలిసి తన మెమొరీని ఎవరి లోపలైనా వేయాలనుకుంటాడు. మన హీరోకి ఆయనకి ఎలా కనెక్షన్ జరిగింది అనేది బేసిక్ స్టోరీ. టు బీ వెరీ ఫ్రాంక్, అస్సలు కొత్తగా ఏముందని ఈ మూవీలో. పార్ట్ 1లో చూసాం కదా, సేమ్ అదే పార్ట్ 2లో కూడా ఉంది. అసలు ఏం మారలేదు. నచ్చలేదు గైస్ నాకైతే. టోటలీ ఒక పెద్ద రాడ్. ఫస్ట్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 2 to 3 స్కిట్స్ని అటాచ్ చేసి తీసినట్టు అనిపించింది. అండ్ ఆ అలీ గారి ట్రాక్ విషయానికి వస్తే, దానికంటే జబర్దస్త్ స్కిట్లు చాలా మేలు గైస్. చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ఫుల్ ఎక్స్పోజింగ్ రొట్టా కామెడీ. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడానికి 70% మన శర్మ గారి వల్లే అయింది. అదే రిపీట్ అవుతుంది అనుకున్నారేమో, కానీ పీపుల్ హ్యావ్ చేంజ్డ్. ఇంకా ఆ హీరోయిన్ అయితే క్యూట్గా ఉంది, బట్ ఎక్స్పోజింగ్ అండ్ ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల ఇరిటేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. హీరోయిన్ ఇరిటేషన్ అనుకుంటే, ఆ ఆలీ గారి బ్లాక్ మాత్రం అస్సలు బాగాలేదు. ఆలీ గారి ట్రాక్ని 20 years బ్యాక్ ఏదైనా మూవీలో పెట్టినా జనాలు నవ్వరు, అస్సలు నవ్వరు. సీన్స్ షూట్ చేసేటప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ సినిమా యూనిట్ వాళ్ళు కానీ ఎవరైనా ధైర్యం చేసి చెప్పలేరా, ఈ సీన్ చాలా క్రింజ్గా ఉంది సార్, వర్కౌట్ అవ్వదు అనిపిస్తుందని. సెకండ్ హాఫ్లో ఆ మార్ముంతా సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాగాలేదు. మెయిన్గా సెకండ్ హాఫ్ మాత్రం రాడ్ ఆఫ్ ద రాడెస్ట్. ఈసారి సాంగ్స్ కూడా అస్సలు బాగాలేవు. స్టెప్ అమార్ సాంగ్ తప్ప నాకు ఏ సాంగ్ నచ్చలేదు. బీజిఎం కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. రామ్ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఎందుకో కొంచెం ఓవర్ అనిపించింది. అంటే కావాల్సిన దానికంటే కొంచెం ఓవర్గా చేశాడు అనిపించింది. ఓవరాల్గా రాడ్ దింపించుకోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి దింపించుకోండి. జస్ట్ 200 రూపీస్ మాత్రమే. నాకెందుకో ఈ మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ మూవీస్ మన ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తాయనిపిస్తుంది. ఇలాంటి ఓల్డ్ ఏజ్ కమర్షియల్ మూవీస్ వేరే డైరెక్టర్స్ తీయాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారనిపిస్తుంది. హోప్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలని కోరుకుంటున్నా. సో ఇది డబుల్ స్మార్ట్ గురించి. ఆల్రెడీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.